అలై భలై కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళ వేదికలో జూన్ 8వ తేదీన శ్రీ బండారు దత్తాత్రేయ గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన వారి ఆత్మకథను ప్రజలే కథే నా ఆత్మకథ శీర్షికను పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అలైబలే కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, శ్రీ రేవంత్ రెడ్డి గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ జిష్ణుదేవ శర్మ గారు మరియు కిషన్ రెడ్డి గారు తదితర ప్రముఖులు ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గారు పాల్గొని శ్రీ బండారు దత్తాత్రేయ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బండారు దత్తాత్రేయ గారి జీవితం ఆదర్శనీయమని, ఒక ఆచరణాత్మకమని అన్నారు. బీజేపీ పార్టీ తరపున అనేక పదవులు అలంకరించిన ఆయన ప్రజల పక్షాన ఒక ఎత్తైన శిఖరమని, ప్రజల పక్కన ఒక నిలువెత్తు అండ అని అన్నారు. ప్రముఖులు జీవిత చరిత్రలు నేటి యువతకు ఆదర్శమని, అలాంటి చరిత్ర మరొకటికి ఈ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవాకర్త బాలల అశోక్, గోకుల్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు నేర్సు శ్రీధర్ యాదవ్, గొర్రెల మేకల తప్పకుండా వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, బేరి చంద్రశేఖర్ యాదవ్ మరియు కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు గవర్నర్ అలై బలై టీం సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు పెద్ద ఎత్తున పాల్గొని గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.